अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము బృహదారణ్యక ఉపనిషత్తులో 3వ బ్రాహ్మణం వరకు చెప్పుకున్నాము. ఈరోజు ప్రథమ అధ్యాయంలోనే 4వ బ్రాహ్మణం మనం ప్రారంభించుకున్నాము. గత పాఠంలో అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అంతిమ మంత్రాంశంలో అంటే నన్ను అసత్ మార్గం నుంచి సన్మార్గం వరకు తీసుకెళ్ళు, అలాగే అంధకారం నుంచి ప్రకాశం వైపు తీసుకెళ్ళు, అలాగే మృత్యు నుంచి అమృతం వైపు తీసుకెళ్ళు అనే భావాన్ని మనం అభివ్యక్తం చేసుకున్నాము ఈ అంతిమ మంత్రంలో. అలాగా స్తుతించాలి, ప్రార్థించాలి అని చెప్పి ఈ రకంగా మనకు ఈ మంత్రాంశంలో చెప్పబడింది. అస్తు, ఇప్పుడు ఇక్కడ సృష్టి ఉత్పత్తి ప్రక్రియ గురించి కొంచెం భిన్నంగా ఈ బ్రాహ్మణంలో చెప్పబడుతుంది. అదేంటో మనం చూద్దాం ఈరోజు. చూడండి మహోదయ, ఈ చివరి మంత్రం మరోసారి చెప్పుకుందాం అని అనుకున్నాం మహోదయ. ఆ రోజు పూర్తి చేసినప్పుడు, అంటే ఆ రోజు లాస్ట్ మినిట్ లో అది చదివినందువల్ల ఒకసారి మళ్ళీ విశ్లేషణగా చెప్పుకుందాం అన్నారు మహోదయ. చెప్తున్నాను, దాంట్లో సందేహం ఉంటే ఒకసారి మళ్ళీ చూసి దానికి సంబంధించిన విషయం మీరు అలా మళ్ళీ ఒక గుర్తు పెట్టుకొని ఆ విషయాన్ని చెప్పుకున్నామని. ఈరోజు అయితే దీన్ని ఒకరు విషయ ప్రసంగాన్ని బట్టి మళ్ళీ వస్తుంది, ఆ విషయాన్ని దీంట్లో కలిపి తీసేసుకున్నాం. ఆ మంత్రాంశం ఒకరికి వ్యాఖ్యానం చేసుకున్నాం. అస్తు మహోదయ. ఓకే అండి. చూడండి, ఇక్కడ పురుష విధ బ్రాహ్మణ్ అంటే ఈ సృష్టిలో సమస్త ప్రాణులు, సమస్త జీవులు ఎలా ఉత్పన్నమయ్యాయి అనే విషయాన్ని ఇక్కడ మనకు ఈ బ్రాహ్మణంలో చెప్పబడుతుంది. అందుకే పురుష విధ బ్రాహ్మణం అని చెప్పుకున్నాం. ఏం చెప్పినాం? పురుష విధ బ్రాహ్మణము అని చెప్పి. అలాగే దీని ఇంకో రకంగా సృష్టి రచన, ఈ సృష్టికి రచన ఎలా జరిగింది అనే విషయం ఇక్కడ మనకు చెప్పబడుతుంది అన్నమాట. చూడండి, మంత్రాంశం చూసినట్లయితే ఆత్మావా ఇదం అగ్ర ఆసీత్ పురుష విదః సో అన్వీక్ష్య న అన్యత్ ఆత్మనో అపశ్యత్ సో అహం అస్మి ఇతి అగ్రే వ్యాహరత్ తతో అహం నామ అభవత్ తస్మాత్ అపి ఏతర్హి ఆమంత్రితో అహం అయం ఇతి ఏవ అగ్ర ఉక్త్వా అథ అన్యనామ ప్రబ్రూతే యద్ అస్య భవతి స యత్ పూర్వో అస్మాత్ సర్వాన్ పాప్మన ఔషత్ తస్మాత్ పురుషః ఓషతి హ వై స తం యో అస్మాత్ పూర్వో బుభూషతి య ఏవం వేద. అంటే ఇక్కడ ఆత్మ ఏవ ఇదం అగ్రే ఆసీత్ అంటే ఈ పిండము, ఈ బ్రహ్మాండం ఉత్పన్నం కావడానికి ముందు కేవలం ఆత్మ మాత్రమే ఉండేది. ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ఏమి ఉండేది? మొదట్లో కేవలం ఆత్మ మాత్రమే ఉండేది. అంటే బ్రహ్మాండం రచించడానికి పూర్వం ఏముండేది?
కేవలం పురుషుడు మాత్రమే ఉండేవాడు, అంటే కేవలం బ్రహ్మ పరమాత్మ మాత్రమే ఉండేవాడు అనమాట. ఇంకెవరు ఉండేవాడు అంటే కేవలం జీవాత్మ, పరమాత్మ और జీవాత్మ. ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు ఏమున్నది పైలే కేవలము ఇప్పుడు మనకు కనిపించే బ్రహ్మాండం ఏదైతే ఉందో, ఆ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, గ్రహ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇలాగ మనకు వ్యక్త రూపంలో ఉండేది కాదు, కేవలం ఆత్మ స్వరూపం మాత్రమే, అంటే బ్రహ్మ మాత్రమే ఉండేవారు. అలాగే కేవలం జీవాత్మ మాత్రమే ఉండేది అనమాట. అందుకే బ్రహ్మాండ సృష్టించడానికి ముందు ఎవరు ఉండేవారంటే పురుషుడు ఉండేవాడు. పురుషుడు అంటే ఇక తాత్పర్యం ఆ బ్రహ్మ అని అర్థం. అంటే సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు ఆ పురుషుడు అంటే ఆ బ్రహ్మ మాత్రమే ఉండేవారు అనమాట. అంటే ఇక సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు అంటే సృష్టిలో ముఖ్యంగా స్థూలంగా ఏం కనిపిస్తాయి మనకు, ఈ పంచభూతాలు, గ్రహ నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు వీళ్ళంతా ఉన్నారు కదా. ఈ జడ దేవతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పరమాత్మ ద్వారా సృష్టించబడేటువంటి మాట. అవి అనంత శక్తి ద్వారా సృష్టించబడి ఇవన్నీ ఏమీ లేవన్నమాట. అలాగే పిండ విషయంలో చూసినట్లయితే ఈ పిండం అంటే మన శరీర పిండం ఉత్పన్నం కావడానికి ముందు, మనం శరీరం తయారు కావడానికి ముందు ఆత్మ అంటే జీవాత్మ మనం మాత్రం ఉండేవాళ్ళం. మనలో ఉండే జీవాత్మ ఏదైతే ఉందో ఆత్మ మాత్రం ఉండేది అనమాట. ఇప్పుడు అంటే జీవాత్మ పరమాత్మే ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు ఉండేవి అనమాట. అప్పుడు ఆ పరమాత్మ నాలుగు వైపు చూశాడు, నాలుగు దిశలు చూస్తే అక్కడ ఏమి లేదు, మొత్తం శూన్యంగా ఉంది. ఆ పరమాత్మ తప్పితే మొత్తం ఇంకేం లేదనమాట. అంటే మొత్తం నేనే అన్నట్టుగా ఉందన్నమాట. అంటే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ అంతా మొత్తం ఇప్పుడు మనకు ఏదైనా ఒక వస్తువు పూర్తిగా పూర్ణంగా ఉందనుకోండి, చుట్టూ ఏం లేదనుకోండి, అంతా నేనే ఇంకేం లేదు అనిపిస్తుంది అన్నమాట. ఒక స్థలంలో ఉంటూ మనం ఒక ప్రకోష్టంలో ఉంటూ ఒక రూమ్ లో ఉంటూ చూసామనుకోండి, ఏ స్థానంలో ఉండి చూసామనుకోండి, అక్కడ చుట్టూ ఎవరు లేకపోతే నేనే అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అలాగే జీవాత్మ కూడా నాలుగు వైపులో చూస్తున్నామని చూడగానే చుట్టూ ఏం లేదా, ఇవన్నీ శూన్యంగా ఉండేదన్నమాట. గ్రహ నక్షత్రాలు, జీవులు ఇవన్నీ మనకి బ్రహ్మాండం ఇప్పుడు ఏ విధంగా కంటితో చూస్తున్నామో అదంతా ఏమి లేదనమాట, మొత్తం శూన్యంగా ఉండేదన్నమాట. అప్పుడు ఆ పరమాత్మ గ్రహ నక్షత్ర రూపంలో మొత్తం సృష్టి నిర్మించాడు. సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్రం నిర్మించాడు. అంతకంటే ముందు ఈ జీవాత్మ ఏం చేసిందంటే నాలుగు వైపు చూసిన తర్వాత ఏమి కనిపించటం లేదన్నమాట. అంతా ఆ జీవాత్మే కనిపిస్తుంది. అంటే జీవాత్మను కూడా ఇక్కడ పురుషుడు అని చెప్పొచ్చు. పురుషుడైనా కానీ జీవాత్మ వస్తుంది, పురుషుడైనా కానీ పరమాత్మ తీసుకోవచ్చు. అంటే సందర్భాన్ని బట్టి పురుషుడు అనగానే మనకు పరమాత్మ తీసుకోవాలన్నా జీవాత్మ తీసుకోవాలి, సందర్భాన్ని బట్టి తీసుకుంటామట. ఇక్కడ పురుషుడు జీవాత్మ మాత్రము మనం ముందుగా ఆలోచించినట్లయితే ఆ చుట్టూ నాలుగు వైపులు చూసేందుకు ఏమి అంత శూన్యంగా ఉంది, ఏం కనిపించడం లేదన్నమాట. అందుకే ఏం చేశా అంటే నేనే ఉన్నాను, ఇంకెవరు లేదని చెప్పారు. నాకంటే అతిరిక్తంగా ఎవరు లేదు అంటే అందుకే నేను అంటే అహమత్వం అక్కడనే ఉత్పన్నమైనది. నేను ఉన్నాను అంటే అప్పుడు ఎందుకంటే జ్ఞానవాన్ ఆత్మ, ఎందుకంటే జ్ఞాన రూపంతో యుక్తమైంది ఈ జీవాత్మ. అందుకే నేను అని అహం శబ్దాన్ని ఉపయోగిస్తాం, అహమత్వం ఉంటుంది మనలో నేను అని చెప్పి. అందుకే ఎప్పుడైనా సరే మనం నేను సంబోధిస్తున్నాం, ఇతరులతో మాట ముందు నేను అనే పరిచయం చేసుకుని ఇతరులతో మాట్లాడతాం, ఇతరులను సంబోధిస్తా అంట. ఆ నేను అనే మాట ఎక్కడ చూసింది ఆ జీవాత్మ. ఎందుకు మొదట్లో నేనే ఉన్నా, ఇంకెవరు లేదు అంటే ఆ జ్ఞానం కలిగిందన్నమాట. నేనున్నాను, మిగతా ఏం లేవని. మిగతా నశ్వరమైనటువంటివి, శాశ్వతమైనటువంటి కావు. శాశ్వతంగా ఉండేటువంటి తత్వం ఏంటంటే ఆత్మతత్వం, అంటే జీవాత్మ తత్వము. అందుకే నేనే అది, ఎవరో కాదు అని చెప్పి అహం శబ్దాన్ని ఉపయోగించబడింది. అందుకే ఇక్కడ ఆత్మ ఇదం అగ్ర ఆసిత్ పురుష విధ. పురుష విధ అంటే పురుష ప్రకారం, అంటే జీవాత్మ పరమాత్మ ఇద్దరు మాత్రమే ఉండేవారు. అందుకే సో అన్వీక్ష వాళ్ళని బాగా అన్వేషించి బాగా ఆలోచించి నా అన్య ఆత్మను అపశ్యత్, వేరే ఆత్మ అంటూ ఇక్కడ ఏం కనిపించలేదు, మేమే ఉన్నాను, నేనే ఉన్నాను అంటే జీవాత్మ రూపంలో ఆలోచించినట్లయితే జీవాత్మ నేనే, అంతటా నలువైపులు చూసినా మొత్తం నేనే ఉన్నాను. పరమాత్మ విషయం చూసినట్లయితే ఆ పరమాత్మ కంటే అతిరిక్తంగా ఇంకా ఎవరు లేదు, మొత్తం పరమాత్మ ఉన్నాడు అనమాట. సో అహం అస్మి ఇది అగ్రే వ్యాహ. అందుకే అహం అస్మి నేనే ఉన్నాను, ఇంకెవరు లేదు. అహం అస్మి ఇది అగ్రే వ్యాహరత్, అందుకే తర్వాత కూడా అలాగే వ్యవహరించాడనమాట. చూస్తే మనకి ఏమైంది, తతో అహం నామ అభవత్. అప్పటి నుంచే అహం నామ అభవత్. అప్పటి నుంచే అహం అంటే నేను అనే భావన ఉత్పన్నమైంది. నేననే భావన జీవాత్మలో కలిగింది. అంటే రెండు జ్ఞానవాన్ ఆత్మ, జీవాత్మ పరమాత్మ జ్ఞాన స్వరూపులు అంటాం. జీవాత్మకు జ్ఞానం ఉంది, పరమాత్మ చైతన్య, పరమాత్మ అంత జ్ఞానం కలిగిన వాడు. పరమాత్మ అస్తిత్వం ఎలాగో ఉంది. జీవాత్మ తన భోగాలను అనుభవించాలంటే దానికి ఇతరుల సహాయం కావాలి, ఇతరుల యొక్క ఆవశ్యకత ఉంటుంది అనమాట. అందుకే మొత్తం ఇక్కడ
ఎప్పుడైతే నాలుగు వైపు చూసిందో జీవాత్మ, తతో అహం నామ అభవత్. నా అంటే అహం రూపంలో ఉత్పన్నమైంది స్థితి, అంటే నేనే ఉన్నాననే భావన ఉత్పన్నమైంది. అందుకే తస్మాత్ అపి ఏతది ఆమంత్రితో అహం అహం అయం ఇది ఏవ అగ్ర ఉక్త్వా అత అన్యనామ ప్రభృతి. అందుకే మనం ఎప్పుడైనా ఆమంత్రించినప్పుడు, సంబోధించినప్పుడు ముందు నేను అనే పరిచయం చేసుకొని ఇతరుల యొక్క అహం అయం అహం అయం ఇది ఏవ అగ్రే ఉక్త్వా నేనని చెప్పి ఆ అత అన్యనామ ప్రభృతి, వేరే నామాన్ని చెప్తామట, ప్రకృష్టంగా ఉచ్చరిస్తాం, ప్రకృష్టంగా మాట్లాడుతామట. అంటే మన గురించి మనం చెప్పుకుంటామట. ఏదస్య భవతి అంటే నీ స్వరూపం అయితే ఉందో, నీ పరిచయం అయితే ఉందో నీ గురించి చెప్పుకుంటా. అంటే నేను అనే భావంతో, నేను అనే ముందు అస్తిత్వం, నేను అనే భావన ఇప్పుడు అహం అస్మి, అందుకే అహం బ్రహ్మాస్మి అంటుంటాం కదా. అంటే ఆ బ్రహ్మలో లీనమైనప్పుడు అహం బ్రహ్మాస్మి, ఇదంతా ఏమి ఉండేవట. ఆ బ్రహ్మలో పరమాత్మలో లీనమైనప్పుడు ఆ బ్రహ్మతత్వమే కనిపిస్తుంది, మిగతా తత్వాలంటూ ఏమి ఉండవు. అందుకే అహం బ్రహ్మాస్మి అని చెప్పి శంకరాచార్య వారు మనకు ఆ పదాన్ని వింటుంటాం, ప్రసిద్ధమైన పదాన్ని మనం ఎక్కువగా వక్తలు ఉపదేశకులు ఉపదేశిస్తుంటారు వాళ్ళని. అహం బ్రహ్మాస్మి, ఎప్పుడైతే ఆ బ్రహ్మ లీనమైపోతాం, చుట్టూ ఏమి కనిపిస్తాడ, ఆ పరమాత్మమయం అయిపోతున్నాడు, జీవాత్మమయం అవుతాడు, తన ఆత్మమయం అయిపోతాడనమాట, ఆనందమయంతో యుక్తమై అవుతాడనమాట. అంటే సృష్టిలో ఏమి కూడా కనిపించవు, అంత ఆనందంలో ఓతప్రోతమై ఉంటాడనమాట. అందుకే ఆ ఆ రకంగా ప్రస్తావిస్తా అహం అస్మి అని చెప్పి. అందుకే స యత్ పూర్వో అస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాప్మనః ఔషధ్. ఎందుకంటే ఆ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు జీవాత్మ ఆత్మరూపంలో ఉన్నప్పుడు, సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు అంటే ఈ శరీరం ఏదైతే ఉందో పిండ రూపంలో ఉత్పన్నం కావడానికి ముందు ఇక్కడ ఆత్మరూపంలో ఉంది. అప్పుడు ఆత్మరూపంలో ఉందంటే ఏమిటి, అక్కడ సర్వాణి పాపాన్ని అంటే అన్ని పాపాలతో, అన్ని పాపాలు దగ్ధం చేసి ఉంది జీవాత్మ. జీవాత్మ దగ్గర ఎటువంటి పాపాలు లేవన్నమాట. యత్ పూర్వో అస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాపమన్ ఔషధ్ అంటే దగ్ధబియ్యం చేయబడ్డాయి, అన్ని పాపాలు దగ్ధబియ్యం చేయబడ్డాయి అనమాట. అందుకే ఇక్కడ అస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాప్మనః ఔషధ్ అంటే నష్టం చేయబడ్డాయన్నమాట. ఆ జీవాత్మ ఇప్పుడు జీవాత్మ రూపం ఎప్పుడు ఉంటుంది, ఎలా ఏ సందర్భంలో ఉంటుందంటే ఎప్పుడైతే జీవాత్మ తనలో ఉండే అనాది వాసన రూప సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని దగ్ధబియ్యం చేసినప్పుడే, మన లేశమాత్రం కామన ఉండనట్లయితే, సమస్త కామం నశించినట్లయితే అప్పుడు ఆత్మమయం అయిపోతాము, అప్పుడు పరమాత్మమయం అయిపోతాము మనము. అందుకే యత్ పూర్వ అస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాప్మనః ఔషధ్ తస్మాత్ పురుష. అందుకే అప్పుడు పురుషుడు అని చెప్పి చెప్పుకున్నామట. ఎందుకంటే సమస్త దోషాలను పాపం నశింపజేశాడు కాబట్టి. ఓషతి వై స తం యో అస్మాత్ పూర్వో బుభూషతి య ఏవం వేద. అందుకే ఈ సమస్త పాపాలను దగ్ధభయం చేసి ఎవరైతే ఉన్నారో, అందుకే అతని పురుషుడని చెప్పుకుంటాం. ఎవరైతే ఈ రకంగా ఈ రహస్యం తెలుసుకుంటారో, ఎవరైతే ఈ రహస్యం తెలుసుకొని ఇష్టపడుతుందో వాళ్ళు నిస్సందేహంగా సమస్త పాపాలను నశింపజేస్తారు, బుభూషతి అన్ని నష్టభ్రష్టం చేస్తారు అని చెప్పి ఈ మంత్రాంశంలో ప్రస్తావించబడింది. అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. కాబట్టి మనకు సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు జీవాత్మ మాత్రమే ఉండేది, పరమాత్మ మాత్రమే ఉండేవారు. పరమాత్మ సృష్టిని బ్రహ్మాండాన్ని ఉత్పన్నం చేశారు. పిండి రూపంలో ఆలోచించినట్లయితే జీవాత్మ ఏం ఆలోచిస్తుందంటే జీవాత్మ విషయాన్ని మనం ప్రస్తావించుకుని నేను మాత్రమే ఉన్నాననే భావన కలిగింది ఇక్కడ. ఇదే అహం అనే శబ్దాన్ని బైబిల్లో క్రిస్టియన్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఆదం శబ్దాన్ని ఉపయోగిస్తాను. ఆదం అంటే ఏమిటి, అక్కడ అహం నుంచి వచ్చింది ఆదం అన్నాడు. అంటే వాళ్ళు కూడా ఇదే రకం చెప్తామట, ఆదం శబ్దాన్ని ఉపయోగిస్తామట, ఆదం శబ్దాన్ని ఉపయోగిస్తామన్నమాట. అంటే ఎవరిని ఉపయోగించేటప్పుడు ఆ రకంగా ప్రస్తావిస్తామన్నమాట. అసలు మొత్తానికి అయితే ఈ రకంగా మనం ఇక్కడ పురుష శబ్దాన్ని ఉపయోగించుకున్నాం. ఇక్కడ పురుషుడు అంటే బ్రహ్మ తీసుకోవచ్చు, పురుషుడు అంటే జీవాత్మ తీసుకోవచ్చు. ఈ పురుష శబ్దం బ్రహ్మకు వర్తిస్తుంది, పురుష శబ్దం జీవాత్మ కూడా వర్తిస్తుంది. పురుషుడు అంటే ఏమిటి, పురుషుడు అంటాం, పురుష అంటే సామాన్యంగా ఇద్దరు వర్తిస్తారు, స్త్రీలు వస్తారు, పురుషులు వస్తారు. పురుషుడు అంటే ఏదో మగవాళ్ళు వస్తాయని కాదు. ఇక్కడ పురుషలో మనకు రెండు శబ్దాలు ఉన్నాయి. పురుషలో పురుష శబ్దం ఒకటి, ఉషా శబ్దం ఒకటి. ఏంటి, పురుష శబ్దంలో ఒక పురుష శబ్దం ఉంది, ఉషా శబ్దం. పురా ఉషా. పురా అంటే ముందు, అంటే సృష్టి కంటే ముందు. ఉష అంటే
కాల్చివేయడం, నష్టం చేయడం, దగ్ధబీజం చేయడం, దాన్ని ఉష అంటామట. అంటే ముందు ఎవరైతే తన ఆ వాసనలను, అంటే అనాది వాసన రూప సంస్కారాలను దగ్ధం చేసేదో, కర్మను దగ్ధం చేసేదో అటువంటి వ్యక్తిని ఇక్కడ పురుష శబ్దం చెప్పుకుంటాడు జీవాత్మ విషయంలో మనం విచారించినట్లయితే. అందుకే సృష్టి కంటే ముందు ఎవరైతే పాపాలను దగ్ధబీజం చేశారో అతను పురుషుడు అంటాం. అలాగే ఎవరైతే ఏ మనుషులైతే పాపాలను నష్టం చేశారో వాళ్ళని మనం పురుష రూపంలో, అంటే ఆత్మ రూపంలో మనం భావిస్తాం. ఎందుకంటే సామాన్యంగా ఈ విషయం ఎందుకు చెప్పుకుంటాం అంటే, మనుషులు అంటున్నాం అంటే సామాన్యంగా సహజంగా పాపాలు చేస్తుంటామట. అది మనిషి యొక్క స్వభావం అన్నమాట. ఎందుకంటే ఆ రూపంలో జన్మ తీసుకున్నా అంటే అది పాపం చేస్తూనే ఉంటామట. ఎందుకంటే మనుషులు పాపాలు చేస్తూ ఉంటాడు కాబట్టి స్వాభావికంగా ఆ పాపాలు చేయడానికి ఆలోచన రావడానికి ముందే, ఆ సంకల్పాలు రావడానికి ముందే ఎవరైతే వాటిని ముందుగా దగ్ధబీజం చేశారో, అంటే యథార్థంగా విషయం తెలుసుకొని తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని దగ్ధబీజ భావం చేశారో వాళ్ళని ఇక్కడ పురుష శబ్దంగా మనం చెప్పుకున్నాము. అది ఇక్కడ మనకు ఈ ఈ రకంగా తెలుసుకుంటుందో ఆ పురుష రూపాన్ని, అహమత్వాన్ని తెలుసుకొని ఆ రకంగా తమలో ఉండేట్టు పాపాన్ని దగ్ధబీజం చేయగలుగుతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ రకంగా విషయాన్ని ప్రస్తావించబడి మంత్రాంశంలో పహలే యహ విశ్వ పురుషాకార ఆత్మహిత. ఇక్కడ మొదట్లో ఈ విశ్వం అంతా మొత్తం చెప్పాను కదా, ఈ సృష్టి ఉత్పన్న కదా ముందు ఇప్పుడు మనకి బ్రహ్మాండం, సృష్టి, విని గ్రహ నక్షత్రాలు, చెట్లు, చేమలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఔషధాలు, జీవులు, జీవ జంతువులు కనిపిస్తున్నాయి. ఇలా ఏమీ ఉండేది కాదు. అందుకే విశ్వ పురుషాకార ఆత్మహిత. అందుకే ఆ పురుషుడు ఎక్కడ చూసినా ఆ పురుషుడు తప్పితే ఇంకేం కనిపించేది కాదు. నిండుగా ఆ పురుషుడే ఉండేవాడు అనమాట. మొత్తం పురుషాకారం మాత్రం ఉండేది అనమాట. అందుకే అతను ఈ నాలుగు వైపులు చూశాడనమాట. ఉస్నే చారం ఓరు దేక్కర్ అప్నే సే భిన్ను కుచ్ అన్ని నహి దక్క. అతని దగ్గర భిన్నమైనది ఏం చూడలేదు. ఉస్నే ఆరంభమే అహమస్మి. అప్పుడు అతను ఆరంభంలో అహమస్మి, నేనే ఉన్నాను, మేహీ హూ ఐసా కహా, నేనే ఉన్నాను ఇంకెవరు లేదని చెప్పి. ఇస్లే వహో అహం నామ్ వాలా హువా. అందుకే అతడు అహం పేరుతో యుక్తుడయ్యాడు అనమాట. ఇస్లే అభిభి పుకారి జానే పది. ఇప్పుడు మనం చెప్పినప్పుడు, సంబోధించినప్పుడు అహం మే ఐసా హీ కహకర్ ఉస్కే పశ్చాత్ జో ఉనకా నామ్ హోతా హై, దీని తర్వాత ఏది నామం ఉంటుందో దాన్ని ఉచ్చరిస్తాడనమాట. అది నేను అని చెప్పుకొని ఏం చెప్తానమాట. నామ్ హోతా వహ్ బతలాతా హై, అది విషయాన్ని ప్రస్తావిస్తాడు. ఎందుకంటే ఈ సబ్సే పూర్వవర్తి ఉస్ ఆత్మ సంజ ప్రజాపతి సమస్త పాపం. ఎందుకంటే దీనికి అన్నిటికంటే ముందు కూడా ఆ ప్రజాపతి సమస్త పాపాలను దగ్ధం చేశాడు కాబట్టి, అంటే ఆ పురుషుడు అన్ని సమస్త పాపాలను దగ్ధం చేశాడు కాబట్టి పురుష రూపంలో అభివ్యక్తమయ్యాడు, పురుష రూపంలో స్థితమయ్యాడు అనమాట. అంటే తన ఆత్మస్వరూపం లీనమయ్యాడు. అందుకే ఎవరైతే తమ సమస్త పాపాలను దగ్ధబీజం చేస్తుందో వాళ్ళ ఆత్మస్వరూపంలో ఉంటారు. అక్కడ వాళ్ళకి సృష్టి అంటూ ఏ ఉండదు అనమాట. అక్కడ ఆనందంలో లీనమై ఉంటారు. పరమాత్మ తన స్వరూపంలో ఉంటూ, మనం యోగ దర్శనంలో మహర్షి పతంజలి చెప్తామట, తదా ద్రష్టో స్వరూపే అవస్థానం, స్వరూపే అవస్థ అని చెప్పి. అంటే అందుకే తన ఈ రహస్యం తెలుసుకుని నిస్సందేహంగా సమస్త పవన్ తెలుసుకుని వాళ్ళ ఆత్మ రూపంలో ఉంటారు, అంటే ఆత్మాన్ని పొందుతూ ఉంటారు అనే అంశాన్ని ఇక్కడ ఈ మంత్రాంశాన్ని చెప్పబడింది. చూడండి. తర్వాత ఏం చెప్పారంటే, సో అభిబిభేత్ తస్మాత్ ఏకాకి బిభేతి సాహ అయం ఈక్షాం చక్రే యన్మద్ అన్యత్ నాస్తి కస్మాన్ను బిభేమి ఇది తత ఏవ అస్య భయం వియాయ కస్మాత్ అభేస్యం. కస్మాత్ అభేస్యత్ ద్వితీయాద్వై భయం భవతి. చాలా చక్కటి విషయాన్ని చెప్పారు ఇక్కడ. మనకు అందరికి భయం కలుగుతుండు, ఏదో ఒక రూపంలో భయపడుతూ ఉంటాం. భయం ఎందుకు కలుగుతుంది మనకు? భయం అనేది మనం మన స్వరూపాన్ని మర్చిపోయాం కాబట్టి, మన ఆత్మ స్వరూపాన్ని మర్చిపోయాం కాబట్టి మనకు భయం కలుగుతూ ఉంటున్నమాట. అందుకే సో అభిభేద్, భయపడ్డాడు. ఎందుకంటే ఒంటరిగా ఉండే వ్యక్తి భయపడుతున్నాడు. ఒంటరిగా ఉండే వ్యక్తి భయపడుతూ ఉంటాడు. అంటే ఒంటరిగా ఉండేటువంటి వ్యక్తి భయపడుతుంటాడు. కానీ ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే ఒంటరిగా ఉండే వ్యక్తి భయపడుతున్నాడు చెప్తున్నాం. కానీ అతడు ఒకటి విచారించినట్లయితే, నాకంటే సో అయం ఈక్షాం చక్రి, ఆయన విచారించాడు అన్నమాట. మద్ అన్యత్ నాస్తి, నాకంటే భిన్నమైన వ్యక్తి ఎవరు లేదు, నేనే ఆత్మను, నేనే అని ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకొని ఆ మమ అంటే అహం అని చెప్తున్నారు నేనే అని చెప్పి ఆ
నేననే పదంలో నిత్యత్వం శాశ్వతత్వం ఉంది. దాంట్లో దీనికి చావు పుట్టుకలంటే లేవు. దీనికి భయం పడాలంటే భ్రష్ట మాత్రమే భయం లేదు మనకు. ఎన్ మద్ అన్యత్ నాస్తి, నాకంటే భిన్నమైన తత్వం అంటే ఏది లేదు. నేనే ఉన్నాను, ఇంకెవరు లేదు, ఏ తత్వం లేదు. కస్మాన్నో బిభేమి బిభేమింటి, ఎందుకోసం భయపడాలి, ఎవరిని చూసి భయపడాలి, దేనికోసం భయపడాలి అంటే నేనే అంతటా ఉన్నాను. నేను శాశ్వతంగా నిత్యంగా ఉంటాను, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావంతో యుక్తమై ఉన్నాను. నేను ఎవరి కోసం భయపడాలి? నాకంటే అలా భిన్నమైన వస్తువు అంటే ఏది లేదు. నేనే అంతా ఉన్నాను, నేనే వ్యాపించి ఉన్నాను, దీనికోసం భయపడాలి. తత ఏవ అస్య భయం వియాయ, ఎప్పుడు ఇలాగ విచారించాడో అతనిలో భయం దూరం అవుతుంది. ఇప్పుడు భయం అంటే అపేక్ష ఉంటుంది, సాపేక్షత ఉంటుంది. ఈ శరీరం నాది, ఈ మనుషులు నా వాళ్ళు అని నశ్వరమైన పదార్థాలను మనం మమత్వంతో యుక్తమై చూస్తాం కానీ అక్కడ భయం అవుతుందో, ఇది వదిలిపోతుందేమో, ఈ శరీరం నష్టం అయిపోతుందేమో, ఈ మకానం నష్టం అయిపోతుంది, డబ్బు నష్టం అయిపోతుంది, ఈ బాంధువులు భార్య నష్టం అయిపోతారు. అటు రెండవ ద్వితీయ అనే వ్యక్తి ఉన్నప్పుడు, ద్వితీయ అనే వస్తువు, ద్వితీయ పదార్థం ఏదైనా ఉన్నప్పుడు మనకు భయం కలుగుతుందన్నమాట. ఆ మమత్వ బుద్ధి లేనప్పుడు మనకు ఏమవుతుంది, అక్కడ ఎటువంటి భయం ఉండదు. మనం భయపడుతున్నామంటే మనం అన్ని చూస్తున్నాము. సంబంధమైన వస్తువును, పదార్థాలను, వ్యక్తులను చూస్తున్నామని భయం కలుగుతున్నమాట. అందుకే ఇక్కడ నాకంటే మనం ఎప్పుడు సృష్టి ప్రారంభించే ముందు ఆత్మ ఒకటే ఉండేది, మిగతా ఏం లేవు అని తెలుసుకునే కదా. ఆ సందర్భంలో కొంచెం ఉన్నతంగా ఆలోచించినప్పుడు ఇటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యంగా మనం అంత సహజంగా చెప్పలేము అనమాట. ఎప్పుడు ప్రారంభంలో ఎలా ఉంది ఆ స్థితి మనం యథార్థ జ్ఞానబోధన కలిగినప్పుడు ఈ రకంగా ఆలోచిస్తామట. మద అన్యత కిమపి నాస్తి, నేనే అంతా, ఇక్కడంతా విని నశ్వరమైనటువంటి విని జడ పదార్థాలు అని ఆలోచించినప్పుడు ఇలాంటి స్థితి ఏర్పడుతున్నాడు. అందుకే తత ఏవ అస్య భయం వియాయ, భయం దూరం అయిపోతుంది. కస్మాత్ అభయస్యత్, ఎవరి కోసం ఏ కారణం చేత భయపడాలి? భయం ఎప్పుడు కలుగుతుంది? ద్వితీయాద్వై భయం పోతుంది. ద్వితీయ వ్యక్తి ఉన్నప్పుడే భయం కలుగుతున్నావా? ఆ వ్యక్తి దూరం అవుతాడు, ఆ వ్యక్తి నేను హాని కలిగిస్తాడు, ఇబ్బంది కలిగిస్తా అంటే అక్కడ సంబంధం ఏర్పరచుకుంటున్నాం కాబట్టి మేము భయం కలుగుతుంది. అర్థమైందిగా? భయం ఎందుకు కలుగుతుందంటే ద్వితీయ వ్యక్తితోనే ఎదుటి వాళ్ళ వ్యక్తితో భయపడుతుంటాం. మనం భయం కలిగింది అంటే, టెన్షన్ మొదలైందంటే ఏంటి? మన గురించి మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇతరులు ఏమంటారో అని చెప్పి, ఇతరులు ఏమన్నా అంటారేమో, ఇతరులు ఏమన్నా భయపడతారో, ఇతరులు ఏమన్నా చేస్తారో అని చెప్పి దాని గురించి భయపడతాం. కానీ మనలో అంటూ ఏమి భయం లేదు. ఇతరులు ఎల్లప్పుడూ మనం సుఖపడినా దుఃఖపడినా ఏం చేస్తాం? ఇతరుల కారణం చదివిన మనం సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం. సుఖ దుఃఖాల కారణంగానే మనం భయానికి, ఆనందానికి లోనవుతూ ఉంటాం, దుఃఖానికి లోనవుతూ ఉంటాం అంట. అది ద్వితీయాద్వై భయం భవతి అంటే రెండవ వ్యక్తి ద్వారా మనకు భయం కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అస్తు స్పష్టంగా ఉందనుకుంటాను. అకేలా హోనే కా కారణం ఓ భయభీత్ హో గయా, ఒంటరిగా ఉంటే భయభీతుడయ్యాడు. ఇస్లే అకేలా మనిషి భయభీత్ హోతా హై. ఉస్నే అతను విచారించాడు, ఏది మేరే అలావా కోయి దుసరా నహీ హై, నాకంటే భిన్నమైన వ్యక్తి తత్వం అంటూ ఏది లేదు, నేను ఎవరితో భయపడాలి, ఎవరిని చూసి భయపడాలి? తబి ఉస్కా వహ్ డర్ దూర్ హో గయా, ఎప్పుడు ఈ రకంగా ఆలోచించే అతనిలో భయం దూరం అయిపోయింది. కింతు ఉసే భయ క్యోं హువా, కానీ భయం ఎందుకు కలిగింది అంటే క్యోంకి భయతో కేవలం దుసరోं से ही होता है, భయం అనేది కేవలం ఇతరులతోనే అవుతుంది. భయం అనేది కేవలం ఇతరులతోనే కలుగుతుంది. కాబట్టి మనం మన గురించి ఆలోచించినట్లయితే ఎటువంటి భయం ఉండదు అని స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది. మనం ఎప్పుడైనా కూడా భయపడుతున్నది ఇతరుల కారణంగా భయపడుతూ ఉంటాం అన్న వ్యక్తి. మనకంటూ మనకి భయం అంటే ఏం లేదన్నమాట. ఎందుకంటే ఆ మమత్వాన్ని మనం ఏర్పరచుకున్నాం కాబట్టి ఆ భయం కలుగుతుంది. ఏమని అంటారు, ఏమని చేస్తుంది, ఆ భయం. ఎప్పుడైతే నువ్వు మూల స్వరూపాన్ని గమనించినట్లయితే ఎటువంటి భయం నీకు ఉండదు. అస్తు మూడోది చూడండి. సా వై నైవ రేమే తస్మాత్ ఏకాకి నారమతే స ద్వితీయాద్ ఐచ్ఛత్ స హ ఏతావాన్ ఆస యథా శ్రీ పుమాన్ అసౌ సంపరిష్వక్తౌ స ఇవం ఏవ ఆత్మానం ద్విధా అపాతయత్ తతః పతిశ్చ పత్నీ చ అభవతాం తస్మాత్ ఇదం అర్ధం బ్రిగలం ఇవ స్వ ఇతి స్మ అహం యాజ్ఞవల్క్యః తస్మాత్ అయం ఆకాశః శ్రియః పూరయత ఏవ తాం అసమభవత్ తతో మనుష్యాః అజాయంత. ఇక్కడ ఏమంటున్నానంటే సవై న రేమే
తస్మాత్ ఏకాకి నరమతే. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఆనందంగా ఒకడే ఆనందపడడం అంట, ఒకడే ఆనందంగా ఉండడం అంట. అంటే మనకు సాపేక్షంగా ఏదో ఒక జంట ఏదో ఒక తోడు మనకు ఉండాలన్నమాట. మనం ఎప్పుడు ఒకరిని ఆనందంగా ఉండలేం. ఆనందం ఎలా తెలుస్తుంది? సాపేక్షంగా ఉంటుంది. సుఖమైన, దుఃఖమైన, కష్టమైన. ఇప్పుడు సుఖం ఉందిగా దుఃఖం విలువ తెలుస్తుంది, దుఃఖం ఉందిగా సుఖం అంటే తెలుస్తుంది అన్నమాట. ఇతరులు ఉన్నప్పుడు మంచి చెడు అని తెలుస్తుంది అన్నమాట మనకు. అంటే ఆ ఒంటరిగా ఉండేటువంటి వ్యక్తి ఏది ఆనందాన్ని పొందలేమన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే ఎప్పుడు ఒంటరిగా ఉండే వ్యక్తి ఆనందంగా ఉండలేడు. ఒక ప్రసన్న నహి హువా అంటే ఎప్పుడు ప్రసన్నంగా ఉండడంట. ఎందుకంటే ఇస్లియే అకేలా పురుష ప్రసన్న నహి హోతా. ఒంటరిగా ఉండేటువంటి పురుషుడు ఎప్పుడు కూడా ప్రసన్నంగా ఉండడం అట. అందుకే అంటే మనిషికి ఒక మనిషి తోడు కావాలి, అప్పుడే ఆనందం కానీ ప్రసన్నత కానీ కలుగుతున్నాడు. ఒంటరిగా ఉండి నీకే నువ్వు ఏం ఆలోచించగలుగుతావు, ఏం చేసుకోగలుగుతావు, ఏం చేయలేమట. అందుకే అతనికి ఆనందమైనా సుఖమైనా వెన్నీ అయినా సాపేక్షంగా ఉంటాయి, ఇతని మీద ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ మనుషుల ప్రాణి అంతా కూడా మనిషి జీవులంతా కూడా ఇతని మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఒకరికి పరస్పరం సహయోగం చేతనే వాళ్ళు మనం ఈ సంస్థలో ఉండగలుగుతామంట. ఒంటరిగా ఎవరు కూడా ఉండలేదన్నమాట. అందుకే ఈ పురుషుడు ఆత్మ రూపంలో, జీవాత్మ రూపంలో ఉన్న పురుషుడు ఏం చేశాడు? చుట్టుపక్కల ఏం లేవు కదా, ఆయన ఆలోచించాడు, నాకంటూ ఏదైనా ఒక తత్వం అంటూ ఉండాలి అని చెప్పి ద్వితీయం ఐచ్ఛత్ అతను ఆలోచించాడు అనమాట. ఏదైనా రెండోది ఇష్టపడ్డాడు, రెండోది సంకల్పించాడనమాట. నాలాంటి ఏదైనా ఒక ఆకృతిని తయారు చేయాలి, నేను అంటున్నాను కదా, అలాగే నాకు తోడు నీడగా ఉన్నటువంటి ఏదో ఒక తత్వాన్ని తయారు చేయాలి అని చెప్పి అదే ఆకారంతో ఉన్నటువంటి ఒక తత్వాన్ని, ఒక ఆకారాన్ని తయారు చేశాడనమాట. ఎవరు? ఆ జీవాత్మ. అంటే అక్కడ పరమాత్మ సహాయం ఉంటుంది. అక్కడ పరమాత్మ సహాయం లేకుండా ఇక్కడ ఏం లేదన్నమాట. ఓకేనా? అంటే పురుషుడు ఆలోచించాడు, నాకంటూ ఒక తత్వం కావాలి, నాకంటూ ఒక తోడు నీడ కావాలంటేగా ఒక నాలాంటి ఆకారాన్ని, ఒక ఆకారాన్ని తయారు చేశాడనమాట. సృష్టి జీవాన్ని తయారు చేశాడనమాట. అంటే పిండి రూపంలో తయారు చేశాడనమాట. అందుకే उसने दूसरे की इच्छा की, इस विचार से वह आकार उस आकार का हो गया जिस आकार के परस्पर आलिंगन స్త్రీ और పురుష హోతే హే. అంటే తన స్వరూపంతో యుక్తమైనటువంటి అన్య స్త్రీమూర్తిని తయారు చేశాడనమాట. స్త్రీమూర్తిని తయారు చేశాడనమాట. అంటే ఇప్పుడు చెప్పాం కదా, జీవాత్మ తన రూపంలో ఉన్నప్పుడు కేవలం దానికి లింగం అంటూ లేదన్నమాట. జీవాత్మకు ఇది స్త్రీ అని చెప్పి పురుషుని ఆత్మ అని లేదన్నమాట. ఆత్మ తన స్వరూపంలో యుక్తమై ఉంది, నిత్య చైతన్య రూపంలో ఉందన్నమాట. ఆ ఆత్మ ఇవ్వాల్సి ఒక ఆత్మతత్వాన్ని నలాంటి ఒక అన్యతత్వం ఉండాలని చెప్పి ఇష్టపడింది. కాబట్టి ఏం చేశాడు ఆయన? తన ఆకారంలో ఉన్నటువంటి ఒక తత్వాన్ని, అంటే స్త్రీ తత్వాన్ని ఉత్పన్నం చేశాడనమాట. అప్పుడు అంటే దానికి సమానంగా ఉండే ఈ స్త్రీ తత్వాన్ని ఉత్పన్నం చేశాడనమాట. పరస్పరం కలయికతో ఉండే విధంగా, పరస్పరం ప్రేమపూర్వకం ఉండే విధంగా ఆ తత్వాన్ని తయారు చేశాడనమాట. అందుకే ఈ జీవాత్మే తనలో ఉండే భాగాన్ని రెండు భాగాలుగా చేయబడింది అన్నమాట. అంటే మనకు దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, మన శనగపప్పు ఉంటుంది కదా, మనకు ఆ శనగపప్పు అని ఒకటే, కానీ దాన్ని రెండు భాగాలు చేసాం, ద్విదళంగా అవుతుంది అన్నమాట. ద్విదళంగా అవుతుందా అంటే ఒకే శనగపప్పే ఆ రెండు భాగాలుగా అవుతుంది. అలాగా ఒకే ఆత్మస్వరూపమే అది స్త్రీ రూపంలో, పురుష రూపంలో వ్యక్తం చేయబడింది అన్నమాట. స్త్రీ రూపంలో, పురుష రూపం వ్యక్తం చేయబడింది అన్నమాట. అందుకే ద్వితీయం ఐచ్ఛత్ సహ ఏతావాన్ ఆశ ఈ రకంగా తయారు చేశాడు. యథా శ్రీ పుమాన్ అసౌ సంపరిస్వక్తౌ, ఆ రకంగా తయారు చేశాడు. రెండో ఆకృతిని, రెండో ఆకారాన్ని ఆ పరస్పరం ఒకరికొకరు ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకునే విధంగా దాన్ని ఆ రకంగా తయారు చేశాడనమాట. సంపరిస్వక్తౌ, తోడుగా నీడగా ఆ రకంగా తయారు చేశాడనమాట. స్త్రీతత్వాన్ని తయారు చేశాడు. స ఇమం ఏవ ఆత్మానం ద్విధ అపాతయత్, ఈ ఆత్మని, జీవాత్మనే రెండు భాగాలుగా ఆ రకంగా తయారు చేశాడనమాట. అంటే ఒక స్త్రీ రూపంలో, పురుష రూపంలో తయారు చేశాడనమాట. మన జీవాత్మకి లింగం అంటూ లేదు. చెప్పాను కదా, జీవాత్మకు ఇది స్త్రీ పురుషుడు అని చెప్పి కాదు. ఆ జీవాత్మ ఏం చేసింది? తన స్వరూపాన్ని రెండు భాగాలకు విభక్తం చేసింది, స్త్రీ రూపంలో, పురుష రూపంలో. అది ద్విధ అపాతయత్. ఏంటంటే తతః పతిశ్చ పత్నీచ అభవత్. దానివల్ల అందుకే పతి రూపంలో, పత్ని రూపంలో రెండు భాగాలుగా విభజించబడ్డాయి అన్నమాట. తస్మాత్ ఇదం అర్ధ భృగలం ఇవ స్వ ఇతి అస్మాత్ అహం యాజ్ఞవల్క్యః తస్మాత్ అయం ఆకాశః శ్రియా పూరయత ఏవ. అందుకే మహర్షి యాజ్ఞవల్కుడు ఏమన్నా అంటే,
దీన్ని బ్రిగల అర్ధ బ్రిగలం ఇవ స్వ ఇది. మన శరీరం ఏంటంటే ఈ స్త్రీ పురుషులు ఏమంటే అర్ధ బ్రిగలం ఇవ. అర్ధ బ్రిగలం అంటే ఇక్కడ మన శనగ దాలతో పోల్చామట. మన శనగపప్పు ఏదైతే ఉందో గుండ్రంగా ఉంటుంది కదా, దాన్ని రెండు భాగాలు చేసినప్పుడు రెండు ముక్కలు ఇవ్వదు, రెండు దళాలుగా తయారవుతుంది. అలాగా మన ఆత్మతత్వాన్ని శరీర రూపంలో పురుష రూపంలో రెండు భాగాలుగా అవివ్యక్తం చేశారు. అందుకే ఇక్కడ మహర్షి యాజ్ఞవల్కుడు ఏమంటున్నా అంటే అక్కడ ద్విదళంగా పోల్చి చెప్పాడు. అర్ధ బ్రిగలం ఇవ స్వ, మన స్వరూపం ఎలా అంటే రెండు దళాలకి సమానంగా ఉంది. అందుకే అస్మాత్ యాజ్ఞవల్క్య అవకాశ భాగం అయితే ఉందో ఆత్మలో అవకాశ భాగం స్త్రీ రూపంలో బోధించబడింది. తాం సమభవత్ తతో మనుష్యా అజాయంత. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం చెప్పారంటే ఇప్పుడు శనైక దాలని చెప్పా, అది రెండు భాగాలుగా కలిసినప్పుడు అది ఒక రూపంగా తయారవుతున్నాడు. అలాగే ఆత్మరూపం అలాగా ఉందని చెప్పుకున్నాం. కాబట్టి ఆ పురుషుడికి ఎదురుగా ఉన్నటువంటి అవకాశ భాగం అంతా ఖాళీ స్థానం అంతా ఆ స్త్రీ రూపంలో దాన్ని అభివ్యక్తం చేశాడు అనమాట. అంటే ఈ రకంగా పురుషతత్వము స్త్రీతత్వము రెండు మేలు మిలాపంగా తయారయ్యాయి. అందుకే మళ్ళీ ఆ తత్వం తయారు చేసిన తర్వాత ఆ పురుష స్త్రీ సంయోగం చేత మనిషి జాతి ఉత్పన్నమైన. అందుకే తాహ అసమభవత, మళ్ళీ పరస్పర సంయోగం చెందినప్పుడు తతో మనుష్యాహ అజాయంత, మనుషులు ఉత్పన్నమయ్యారు, మనిషి సృష్టి మనిషి జాతి ఉత్పన్నమైంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. पति नर पत्नी नारी इन दोनों शब्दों में मूल पथ अर्थात गिरना बताया। उसने अपने इसी ही शरीर को पति पत्नी के रूप में గిరాయ. అంటే ఈ ఆత్మతత్వాన్ని పతి రూపంలో పత్ని రూపంలో నిర్మించాడనమాట. దీన్ని అపాతయత శబ్దం చెప్పుకున్నాం. ఈ కారణం చేత మనకు పత్ని మరియు పతి ఈ రూపంలో మనం అభివ్యక్తం చేసుకుంటున్నాం, భార్యాభర్త రూపంలో అభివ్యక్తం చేసుకుంటున్నాం. వారి యొక్క సంయోగం చేత ఈ సృష్టి నిర్మాణం ఏర్పడింది. అంటే ఆ సృష్టి మనిషి నిర్మాణం ఏర్పడింది, మనిషి జాతి ఏర్పడింది అనేది ఇక్కడ ఈ మంత్రాంశంలో చెప్పబడింది. वो प्रसन्न नहीं हुआ इसलिए अकेला पुरुष प्रसन्न नहीं होता, उसने दूसरे की इच्छा की. అందుకే ఒక్కడు ఎప్పుడు ఉండలేడు కాబట్టి, ప్రసన్నంగా ఉండలేడు కాబట్టి ఇతరుని ఉండాలని చెప్పి ఇష్టపడ్డాడు. ఇస్ విచార్ సే ఉస్ ఆకార కా హో గయా, ఆకారంలో తయారు చేయబడ్డాడు. అంటే సమానమైన ఆకారాన్ని ఉత్పన్నం చేయబడింది. అది స్త్రీ రూపంలో మనం చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఈ రకంగా స్త్రీ పురుషుని యొక్క స్వరూపం ఆత్మ ద్వారా ఏర్పడింది అని ఈ విషయాన్ని మనం 3వ మంత్రంలో చూసాం. ఇలాగే 4వ మంత్రం ఏమంటున్నా అంటే సాహ ఈక్షాం చక్రే కథం ను మా ఆత్మనః ఏవ జనయిత్వా సంభవతి అంత తిరః అసాని ఇతి. సా గౌః అభవత్ రిషభః ఇతరః తాం సం ఏవ అభవత్ సం ఏవ సమభవత్
తతః గావః అజాయంత వడవ అభవత్ అస్తు వృషః ఇతరః గర్దభి ఇతర గర్దభః ఇతరః తాం సం ఏవ అభవత్ తతః ఏకశఫం అజాయత అజా ఇతర అభవత్ బస్తః ఇతరః అవిః ఇతర మేషః ఇతరః తాం సామ్యేవ అభవత్ తతః అజా అవయః అజాయంత ఏవం ఏవ యద్ ఇదం కించ మిథునం ఆ పిపీలికాభ్యః తత్సర్వం అశ్రియత. ఇక్కడ సా ఆ స్త్రీని ఇప్పుడు స్త్రీ పురుషుని ఉత్పన్నం చేశారని చెప్పుకున్నది ఆత్మనే. సాహా ఆ స్త్రీ ఈక్షాం చక్రే, ఆ స్త్రీ ఈ రకంగా విచారించిందన్నమాట. కథంను మాం ఆత్మనః ఏవ జనయిత్వ, అంటే ఈ సంయోగంతో మనుషులు ఉత్పన్నమైన మనిషి జాతి ఉత్పన్నమైంది కదా. అప్పుడు ఆ స్త్రీ ఆలోచిస్తుంది, ఏంటి నా ద్వారానే ఉత్పన్నమైపోయి నా ద్వారా ఉత్పన్నమైపోయి నాతో సంయోగం చెందుతున్నాడని చెప్పి ఆమె సిగ్గుపడిందంట. మరి మా ఆత్మ నా శరీరంచే ఉత్పన్నమై మా ఆత్మనః ఏవ జనయిత్వ ఉత్పన్నమైపోయి స్త్రీ పురుషులు ఉత్పన్నమైపోయి సంయుక్తం చెందిన తర్వాత మళ్ళీ నాతోనే సంయోగం చేస్తున్నాడు అనే భావంతో ఆమె సిగ్గుపడి ఏం చేసిందంటే, అంత తిరహ అసాని, నేను దాక్కోవాలి, నేను తిరోభావం కావాలి, కనిపించకూడదు అనే భావంతో ఏం చేసిందంటే, సా అంటే ఆ నాది ఆ స్త్రీ గౌ అభవత్, గౌ రూపంలో పరిణతి చెందింది, అంటే ఆవు రూపంలో పరిణతి చెందిందన్నమాట ఆ స్త్రీ. తర్వాత ఆ స్త్రీ కనిపించకుండా ఉండాలంటే ఏంటని చేసిన గౌ రూపంలో పరిణతి చెందింది కాబట్టి అంత ఒకే రూపంలో ఉంటే ఇటు ఒకే రూపంలో ఉంటే బాగుండని చెప్పి గౌ రూపంలో పరిణతి చెందింది అనమాట. అప్పుడు మిగిలిన ఆదా భాగం అయితే ఉందో, ఇప్పుడు రెండు పురుషతత్వం ముందుగానే ఉంది కదా, ఆ రకంగా స్త్రీతత్వం ఇష్టపడ్డాలని చెప్పుకున్నాం మనం. అలాగే రెండో భాగం ఏర్పడింది వృషభ రూపంలో ఉత్పన్నమైపోయింది. అక్కడ మనకు స్త్రీ రూపంలో పత్ని రూపంలో చూసాము. ఇక్కడ ఆమె స్త్రీ గౌగా రూపాంతరం చెందినప్పుడు అక్కడ పురుషుడు ఏం చేశాడు, వృషభంగా రూపాంతరం చెందాడు. అందుకే గౌ అభవత్ ఇతర రిషభ, ఆ మిగిలిన అంశం అయితే ఉందో పురుషుడు రిషభ రూపంలో ఉత్పన్నమయ్యాడనమాట. తాం సమభవత్, వారి మధ్య సంయోగం చెందినప్పుడు ఆ స్త్రీ రిషభ జాతి పశు జాతి ఉత్పన్నమైంది. అలాగే తతః గావః అజాయంత, ఈ రకంగా వాటి యొక్క సంయోగం చేత మళ్ళా గోజాతి ఉత్పన్నమైంది. తర్వాత వడవ ఇతర అభవత్, తర్వాత అశ్వరూపి గోడి అంటే స్త్రీ అశ్వం ఉత్పన్నమైంది. తర్వాత పురుష రూపంలో పురుష అశ్వము గుణం ఉత్పన్నమైంది. వారి యొక్క సంయోగం చేత మళ్ళీ అశ్వజాతి ఉత్పన్నమైంది. అంటే ఒకే రూపంలో ఉంటే అది సంయోగం అనేది అంతా తన నుంచి ఉత్పన్నమైనట్టుగా ఉంటుందని చెప్పి ఆమె దాక్కోవడానికి భిన్న భిన్న జీవుల్లో సంయోగ రూపి ప్రాణులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే జీవులు ఉన్నాయో భిన్న భిన్నంగా రూపంలోకి ఆ స్త్రీ మార్పు చెందింది అన్నమాట. అంటే మనకు కనిపించే సంయోగం చేసుకునేటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో మనిషి ప్రాణించి మొదలుకొని స్త్రీ క్రిమి కీటక పర్యంతం సంయోగంతో ఏ జాతి ఉత్పన్నం అవుతుందో ఆ రూపంలో ఆత్మ రూపము రెండు భాగాలుగా విభక్తించింది. పురుష రూపంలో స్త్రీ రూపంలో విభక్తమవుతూ అంతటా జీవ సముదాయం ఏర్పడింది అన్నమాట, ప్రాణి సముదాయం ఏర్పడింది అన్నమాట. అందుకే ఇక్కడ వడవ అంటే అశ్వరూపంలో పరిణతి చెందిన తర్వాత అశ్వ వృషభ అంటే పురుష అశ్వం కూడా ఉత్పన్నమైంది. తర్వాత గర్దభి ఇతర గర్దభ అంటే గాడిద, స్త్రీ గాడిద పురుష గాడిద రూపంలో రెండు పరిణతి చెందాయి. తర్వాత వాటి యొక్క సంయోగం చేత ఆ జాతి సమూహం ఉత్పన్నమైంది. అలాగే తాం ఏవ గర్దభ ఇతర తాం సమ ఏవ అభవత్, వాటి యొక్క సంయోగం చేత ఏకశపం అజాయత. ఏకశం అంటే ఒక శపం అంటే సుమ్ము వాలి, అంటే ఒక కుదంటు, వాటి యొక్క పాదాలు చాలా కఠోరంగా ఉంటే ఆ పాదంతో యుక్తమైనటువంటి, ఇప్పుడు గోపాదాలు అంట కదా, అలాగే అశ్వపాదాలు అంటాడు, ఆ పాదానికి సమానంగా కఠోరమైనటువంటి తత్వం పాదాలతో ఉత్పన్నమైన జీవి ఉత్పన్నమైంది అవన్నిటి యొక్క సంయోగం చేత. అలాగే బస్తః ఇతర అవిహి అంటే బేడు బక్రియా ఉత్పన్నమయ్యాయి. అంటే
శ్రీ రూపంలో రెండు కూడా అదకు ఉత్పన్నమయ్యాయి. తర్వాత మేష ఇతరః, మేష అంటే మేక రూపంలో, బేడ్ రూపంలో ఇవన్నీ కూడా శ్రీ రూపంలో రెండు భిన్న భిన్న జంటలు ఉత్పన్నమయ్యాయి అనమాట. ఇతర మేష ఇతరః ఇతరః అవిః ఇతర మేష ఇతరః తాం సం ఏవ అభవత్. ఈ రకంగా అన్ని కూడా క్రమంగా ఆ బకరి అంటే మేక రూపంలో, బేడ్ రూపంలో ఇవన్నీ కూడా ఆ అన్ని జీవులు ఉత్పన్నమయ్యాయి. ఈ రకంగా చీవుంటి అంటే ఇక్కడ తాత్పర్యము చీటి అంటాం కదా, చీమ పర్యంతం అన్ని కూడా ఇంకా ఇక్కడ సం ఏవ అభవత్. తతః అజ అవయః, అజ అంటే మేక, అజాయంత ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యాయి. మరి వీటి సంయోగించడం ఆ జాతి ఉత్పన్నం అవుతూ ఉంది. ఈ రకంగా ఏవమేవ యద్ ఇదం కించ, ఈ రకంగా ఈ జీవ సముదాయంలో ఈ బ్రహ్మాండంలో ఏవైతే జీవ జంతువులు కనిపిస్తున్నాయో, అంటే సంయోగం ద్వారా ఉత్పన్నమైన జీవులు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా యద్ ఇదం కించ మిథుని రూపంలో, సంయోగ రూపంలో ఆ పిపలీకాభ్య, పిపలీక అంటే చీమ పర్యంతం అంటే స్థూల జీవం నుంచి మొదలుకొని సూక్ష్మ జీవం పర్యంతం మనకు స్త్రీ పురుషాలు ఏవైతే కనిపిస్తుంది, సంయోగంలో ఉత్పన్నమైన జీవులు ఏవైతే కనిపిస్తున్నాయో, ప్రాణ సముదాయం ఏదైతే కనిపిస్తుందో ఇవన్నీ కూడా ఈ రూపంలో ఆ స్త్రీ భిన్న భిన్న రకాలుగా స్త్రీ రూపాన్ని ధరించింది. అందుకే ఈ బ్రహ్మాండ సముదాయం ఏర్పడింది. ఎందుకంటే సృష్టికి ప్రారంభం ఏం లేదు, ఆత్మ తత్వం ఉండేది. ఆత్మ ఏం ఆలోచించింది, ఒక తత్వాన్ని నాకు సదృశ్యంగా తత్వం తయారు చేయాలని చెప్పి స్త్రీ తత్వాన్ని ఉత్పన్నం చేశాడు. ఆ స్త్రీ ఏం చేసింది, అదే రూపంలో ఉంటే నా నుంచి ఉత్పన్నం అవుతుంది కాబట్టి అది ఆ రకంగా సంకోచపడుతూ భిన్న భిన్న రూపంలో స్త్రీ రూపాన్ని ధరించింది. ఆ భిన్న భిన్న రూపంలో పురుషతత్వాన్ని ధారణ చేసి ఈ రకంగా ప్రాణి సముదాయం, ప్రాణి జగత్ ఏర్పడింది. ఈ రకంగా चीटी से लेकर ये जितने मिथुन स्त्री पुरुष जोड़े ఏవైతే ఉన్నాయో उन सभी के उन्होंने రచన कर डाली. ఈ రకంగా పరమాత్మ యొక్క సహాయం చేత వీటిని చేయబడ్డాయి. అంటే ఈ రకంగా ఆ జీవాత్మనే స్త్రీ రూపంలో, జీవాత్మ స్త్రీ పురుష రూపంలో, భిన్న భిన్న జీవుల రూపంలో ఈ రకంగా సమస్త జీవ సముదాయం ఏర్పడింది అనే అంశాన్ని ఇక్కడ ఈ రూపంలో ప్రస్తావించారన్నమాట. అస్తు మొత్తానికి ఆ స్త్రీ భిన్న భిన్న రూపంలో తన శరీరం ధరించి, భిన్న భిన్న రూపంలో పురుష రూపాన్ని ధరించి ఈ రకంగా ప్రాణ సముదాయం స్థూల శరీరం నుంచి మొదలుకొని సూక్ష్మ శరీరం వరకు ఈ రకంగా ఉత్పన్నమైన జీవ సముదాయం ఏర్పడింది, ప్రాణి సముదాయం ఏర్పడింది. ఈ రకంగా మనం చెప్పుకున్నాం అనమాట. అలా చెప్పిన తర్వాత సో అవేద సహ అవేద్ అహం వావ సృష్టి అస్మి అహం ఇదం సర్వం అసృక్షి ఇతి తతః సృష్టి అభవత్. తతః సృష్టి అభవత్. సృష్ట్యాం అస్య ఏతస్య భవతి యః ఏవం వేద. ఇక్కడ ఏమన్నా అంటే ఇక్కడ మనకు ఏం చెప్పుకున్నాం, ఆ విరాట్ పురుషుడు ఇప్పుడు మొత్తం ప్రారంభంలో ఆ విరాట్ పురుషుడే ఉండేవాడు కదా. ఆ విరాట్ పురుషుడు సృష్టి అనమాట. అంటే మొదట్లో చూసిన ఎవరు లేదు, నేనే అని చెప్పామట. అంటే మొత్తం సృష్టి రూపంలో అతనే ఉన్నాడు, సృష్టి రూపంలో అతనే ఉన్నాడు. విరాట్ పురుషుడు మేహి సృష్టి హో, నేను సృష్టి రూపంలో ఉన్నా అని చెప్పాం. ఆ రకం తెలుసుకున్నాడు. ఎందుకంటే మెయిన్ ఈ సమస్త సృష్టికు రచాహై. ఎందుకంటే ఇతనే తను రెండు భాగాలు విభజించే స్త్రీ పురుష రూపంలో సమస్త సముదాయాన్ని, జీవ సముదాయాన్ని ఉత్పన్నం చేశారన్నమాట. అందుకే సృష్టి సహా అంటే పురుష రూప ఆత్మ అవే తనను తాను తెలుసుకొని అహం వావ సృష్టి, నేనే ఈ సృష్టికర్తను, నేనే విశ్వకర్తను అని చెప్పి అహం ఇదం సర్వం అసృక్షి, ఈ సృష్టిని ఉత్పన్నం చేశాను. తతః సృష్టి అభవత్. అందుకే సంపూర్ణ సృష్టి మనకు కనిపిస్తుంది, బ్రహ్మాండం మనకు కనిపిస్తుంది. ఈ సృష్టిలో అస్య ఏతస్యాం ఈ సృష్టిలో మొత్తము సృష్టికి అంతగా తనే కర్త రూపంలో, తనే ద్రష్ట రూపం, తనే పాలకుని రూపంలో, పోషక రూపంలో మొత్తం ఆ సృష్టికర్తగా ఉన్నాడు. ఏవం వేద. ఈ రకంగా
ఈ సృష్టి యొక్క రచనను, సృష్టి యొక్క తత్వాన్ని, రహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళంతా కూడా ఆ ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలుగుతుంది. అంటే పురుష రూపంలో ఉండే ఆత్మతత్వాన్ని, అలాగే బ్రహ్మ రూపంలో ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు అని చెప్పి ఇక్కడ ఈ 5వ మంత్రంలో చెప్పబడింది అన్నమాట. ఇక్కడ ఆత్మతత్వం తనను తాను పురుష తత్వ రూపంలో, స్త్రీ తత్వ రూపంలో పరిణతి చేసిందనమాట. అందుకే ఈ సంసార జీవ జంతువుల యొక్క రూపంలో మనం వికాసం కనిపిస్తుంది అనమాట. ఈ రకంగా మొత్తం తయారు చేసిన తర్వాత, ఉత్పత్తి చేసిన తర్వాత ఒక రకమైన సృష్టి మనకు ఉత్పన్నమైంది కనిపిస్తుంది అనమాట. నేను ఇవన్నీ రచించాను, వీటన్నికి సృష్టికర్త నేను అన్నట్టుగా ఈ సృష్టి మొత్తం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ రకంగా ఈ రహస్యం ఎవరు తెలుసుకుంటారో, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటారో, అతను ఆత్మతత్వంలో లీనమైపోతుంది. అంటే ఆ పరమాత్మత్వంలో లీనమైపోతుంది. అంటే తన స్వరూపం తను తెలుసుకోగలుగుతారు. అందుకే ఈ రకంగా మొత్తానికి సమాజంలో, ఈ బ్రహ్మాండంలో మనకు ఈ సృష్టి యొక్క స్వరూపం ఈ రకంగా ఉత్పన్నమైపోయింది. అంటే మొత్తం జీవ సముదాయం ఈ రకంగా ఉత్పన్నమైంది. తర్వాత ఆ బ్రహ్మాండాన్ని పరమాత్మ, పంచభూతాలు, గ్రహ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ రకంగా పరమాత్మ వాటిని కూడా మళ్ళీ సృష్టిస్తారన్నమాట. ఆ రకంగా విశాలమైన బ్రహ్మాండం ఈ రకంగా ఉత్పన్నమవుతుంది. ఆ విషయాన్ని అంతా కూడా తర్వాత అంశంలో ప్రస్తావిస్తారు. అదేంటో మనం రేపు చూద్దాం. అస్తు. ఇప్పుడు దీంట్లో మీకు ఏదైనా సందేహం చెప్పండి. ఏ గురూజీ, నమస్తే గురూజీ. ఈ కర్మల ప్రకారం కదా వృషభాలు గాని, ఆవులు గాని, జంతువులు గాని, వృక్షాలు గాని అట్లా పుట్టేది. కర్మల కారణంగా పుడతారు. కానీ ఈ సృష్టి ఒక విషయాన్ని ప్రస్తావించి, సృష్టి యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది, ఆ అక్కడ పరమాత్మ ఉన్న సృష్టి, ఆ ఇక్కడ కేవలము సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు ఆత్మనే 2 రకాల విభాగం చెంది, ఎందుకంటే మనకు జీవాత్మకు లింగం అంటూ ఉండదని చెప్పాం కదా. అవును. ఆ లింగం అంటే ఈ జీవాత్మ 2 భాగాలు విభాగం చెంది ఆ రకంగా రూపాన్ని చెందింది. అంటే సృష్టి ఉత్పత్తి ప్రక్రియ ముందు ఎలా ఉండేది, ఏ రకంగా ఉంది, అది చూపించడం ముఖ్య సందర్భం అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ కర్మలు లేకుండా స్వతంత్రంగా మనం జీవాత్మ అని స్త్రీ పురుషులు ఏర్పడ్డాయి అని కాదు. కర్మానుగుణంగా ఇప్పుడు పశు పక్షి క్రిమి కీటకాలు ఉత్పన్నం అవుతున్నాయి అంటే వాళ్ళ కర్మానుగుణంగా పరమాత్మ వ్యవస్థ ఇస్తున్నాడు. కానీ ఇన్ని రకాల వ్యవస్థ ఎలా ఏర్పడింది, అలాంటి ఆలోచన ఎలా వచ్చింది, అక్కడ పరమాత్మ యొక్క సహాయం చేత ఈ రూపంలో పరిణతి చెందాలని చెప్పి, శ్రీ రూపంలో ఉత్పన్నం చేయాలని చెప్పి ఆ కర్మ సముదాయం ఏర్పడింది అన్నమాట. అంటే జీవ సముదాయం సృష్టి ఉత్పన్నగా ఎలా ఉంది అంటే ఇక్కడ మొత్తము ఆత్మే అని చెప్పడం ముఖ్యం అంట. అంటే ఆత్మను దృష్టి పెట్టుకుని మనం ఆలోచించాలి. ఇక్కడ మన కర్మఫల సిద్ధాంతం చెప్పిన తర్వాత కర్మఫల సిద్ధాంతం వస్తుంది మనకు. ఇది ఎందుకు ఎలా ఏర్పడి ఇలా అనే ఎందుకు ఆలోచించని చెప్పి ఆ కర్మ సిద్ధాంతం చెప్పినప్పుడు మనకు మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం వస్తుంది. ఇక్కడ కేవలం మొత్తం జీవాత్మ తన రూపాన్ని 2 భాగాలు విభజించేసి ఈ రకంగా సృష్టించి తన ఆ రకంగా ఇష్టపడింది చెప్పాం కదా. మొత్తం సృష్టి ఉత్పన్నం ఇక్కడ ఏమి లేదు, ఆత్మస్వరూపం ఉండేది. తన ఆత్మ ఆనందంలో ఉండేది అనమాట. ఆత్మ పరమాత్మ మాత్రం ఉండేవారు. ఆత్మ ఇష్టపడింది నాకు స్వరూపంతో సమానమైనటువంటి ఆకృతి గల ఒక తత్వం ఉండాలని చెప్పి ఇష్టపడింది అన్నమాట. ఇష్టపడి ఆ రకంగా జీవ సముదాయం ఏర్పడింది. అక్కడ మొత్తం అంతా ఆత్మతత్వమే అనే అంశాన్ని చూపించడం ముఖ్య ఉద్దేశం ఇక్కడ. అందుకే ఆ విరాట్ పురుషుడు ఆ స్త్రీ పురుషుడికి ఉత్పత్తి చూపించామట. అంటే ఇవన్నీ చూపించి దాన్ని చెప్పడం కోసం ప్రయత్నం చేశాడు. అది కింది ఇచ్చాడు. ఏకి విరాట్ పురుషు से स्त्री पुरुष की उत्पत्ति दिखलाकर यह बताने का प्रयास किया गया है कि जो बाघ नारी था वह गौ घोड़ी बकरी इत्यादि नारी स्वरूप में प्रकट होता चला गया तथा नर भाग सांड घोड़ा बकरा इत्यादि नर रूप में प्रकट होता चला गया। तो केवल सृष्टि की उत्पत्ति के वर्णन एक रोचक आलंकारिक रूप है. అంటే ఇలా ఊరికే అలంకారికంగా చెప్పాం అంతే. ఏంటి అర్థం చేసుకోవడానికి స్త్రీ సమానం ఎలా ఉత్పన్నమైంది, పురుష సమానం ఎలా ఉత్పన్నమైంది, ఇది ఎలా ఉత్పన్నమైంది ఆలంకారిక వర్ణనం చేసాం. యథార్థ ఇలా ఉంటుంది, ఇలా తయారని చెప్పడం కోసం ఆలంకారిక మనం చెప్పాం. ఒక కథాంశాన్ని కథ రూపంలో చెప్పాం అంతే. యథార్థ స్వరూపం కర్మ సిద్ధాంతం ఎందుకు ఇలాగే వచ్చిందని చెప్పి తర్వాత తెలుస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క భిన్న జీవుల్లో భిన్న జీవుల కర్మ భిన్న సుఖాలు స్వతంత్రంగా జీవించడం లేదు కదా.
సరే మనుష్య ప్రాణిలో ఉండే శరీరం బాగానే సుఖాలు అనుభవిస్తున్నారు. జీవ జంతువులో ఉండేటువంటి ఆ రకమైన సుఖం లేదు అక్కడ. కాబట్టి అది కేవలం ఒక అలంకారిక వర్ణం మనం చేశాం. ఓకే, ధన్యవాదాలు. ఈ విషయం మనకు క్రమంగా వస్తుంది. కొంచెం మనకు జస్ట్ ఒక కథాంశం ఇలా చూపించబడింది, ఎలా ఉండేది, ఎలా ఉత్పన్నమయ్యా అని చెప్పి. అది మనకు గమనించాం. ఇది వీటికి స్వరూపంగా ముందు వచ్చినప్పుడు కొంచెం స్పష్టమవుతుంది. అస్తు సందేహాన్ని రేపు చూద్దామండి. శాంతి పాఠన. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయం, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.